డబ్బులైతే ఉంటాయి, కానీ ఎప్పటి సరుకులు మన 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 ప్రక్కనే కొట్టున్నది కదా, మార్కెట్కి పోయి అన్ని ఎందుకు కొనుక్కొచ్చుకోవాలి? మన ఇంటి ప్రక్కనే కిరాణం కొట్టున్నది కదా అని తేపొక్క వస్తువు కొనుక్కొచ్చుకుంటారు కదా. ఏదో ఒక రోజున మార్కెట్లో సరుకులన్నీ అయిపోతాయి. ఏమండి, మీ ప్రక్కన కొట్లో కూడా సరుకులు అయిపోతాయి. సరుకులు అయిపోయినప్పుడు నీకు సరుకు కావాలి, డబ్బులు ఉంటాయి కానీ సరుకులు లేవు. విన్నారా? డబ్బులు ఉంటాయి కానీ సరుకులు లేవు. అందుకొరకు చాలామంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారో, నెలకి ఒక్కసారి, అవునక్క చెప్పండి, సరుకులన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పొదుపు చేసుకుంటారు. మరి అలాగనే దేవుని సన్నిధానంలో ఎప్పుడు చిన్న ఆపద వస్తే అప్పుడు ప్రార్థన కాదండి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా, మనం ఒక్కవేళ ఆపదలు ఉన్నా లేకపోయినా నిత్యము దేవుని దగ్గర ప్రార్థన చేయటం మాత్రం మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, యవ్వన కాలంలో చేసిన ప్రార్థన మనం ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వస్తామో మంచంలో పడుకుంటే మనము ప్రార్థన చేయలేస్తామా? ఒకవేళ మనం ఏమన్నా మరణకరమైన రోగం మనకు వచ్చి అనారోగ్యంతో ఉండి అసలే ప్రార్థన చేయలేము, మరి అప్పుడు సంగతి ఏంటి? అంటే మనము మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంతో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన మనం మంచం మీద పడుకున్నప్పుడు మన కొరకు ఎవ్వరూ ప్రార్థన చేయకపోయినా ఆ రోజు మనము చేసిన ప్రార్థన మనము మరణ పడకలో ఉన్నప్పుడు, హల్లెలూయా చెబుదామా, దేవుని సాయం సన్నిధి తోడుగా అవుతుంది. అందుకొరకే ఏ రోజు ప్రార్థన ఆ రోజు కాదు. భక్తుడు హిజ్కియా ఏమన్నాడు? దేవుని ప్రభువా, నేను నీ సేవలోకి వచ్చిన దినాన్ని నుంచి నేను ఎంత ప్రార్థన చేశాను ప్రభువా, నేను ఎంత కన్నీళ్లు కార్చాను ప్రభువా. హల్లెలూయా. మరణకరమైన రోగం అతనికి వచ్చినప్పుడు నీవు మరణిస్తావు హిజ్కియా అని దేవుడి వాక్యం వచ్చినప్పుడు ఏమన్నాడండి చెప్పండి? మీకు తెలుసా? ఆ భక్తుడి గురించి తెలుసా మీకు? హిజ్కియా. మీకు ఎంతమంది తెలుసు హిజ్కియా భక్తుడి గురించి? చేతులు ఎత్తండి పైకి. హిజ్కియా నిజంగా తెలిసిన వాళ్ళు ఎత్తండి. హిజ్కియా భక్తుడు అంటే ఎంతమంది తెలుసు? నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 మందేనా? హిజ్కియా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నిజమే, నాకు మరణకరమైన రోగము వచ్చింది, కానీ ఈ రోగాన్ని బట్టి నేను చనిపోతామని దేవుడే చెప్పాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఒక్క నిమిషం ప్రభువా, నేను ఇంతవరకు జీవించిన దినాలన్నీ నీ ఎదుట ఎంత యథార్థంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? హల్లెలూయా. నేను ఎలాగ నడుచుకున్నానో ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా. హిజ్కియా కన్నీళ్లు కార్చాడు గోడ వైపు. గోడ దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇలా గోడ ఉన్నది దేవుని సన్నిధానంలో. ఆ గోడ వైపు ఇలా ఆనుకున్నాడండి, ఇలా ఆనుకున్నాడు. అది దేవుని యొక్క సన్నిధానంలో గోడ. దేవుని సన్నిధానికి తలవాల్చి ఒక్కసారి హల్లెలూయా. ఏమనంటే హిజ్కియా, ఇక నువ్వు మరణిస్తావు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. కుటుంబం అంటే సంఘము, కేవలము శరీర సంబంధమైన 2 కొడుకులు 3 బిడ్డలు కాదండి, ఒక్క కుటుంబం కాదు. హిజ్కియా భక్తుడు దేవుని ప్రజలందరికీ ఒక కుటుంబానికి ఒక అధిపతి, ఒక సంఘానికి అధిపతి, దేవుని ప్రజలకు అధిపతి. ఆయన దేవుని అడిగాడు, కన్నీళ్లు కార్చి అడిగినప్పుడు వెంటనే ప్రవక్తతో చెప్పాడు. యెషయా ప్రవక్త, ఆగు, నువ్వు మరలా ఎనిక్కి మళ్ళు. యెషయా ప్రవక్తతో దేవుని అన్నాడు, హిజ్కియా నా ఎదుట కన్నీళ్లు కారుస్తున్నాడు. హల్లెలూయా. అతను బట్టి నా మనసు అంతా కరిగిపోయింది. నేను అతనికి ఆయుష్కాలమును ఇవ్వాలనుకుంటున్నాను. గట్టిగా చెప్పకూడదమ్మా. ఎలా బ్రతికాను? దేవుణ్ణే ప్రశ్న వేసిండండి హిజ్కియా భక్తుడు. మరి ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా? ఇంతవరకు ప్రభువా నేను ఎలా నడుచుకున్నానని? ఎలా నడుచుకున్నావు ఇంతవరకు?
దేవుని మందిరానికి నువ్వు వచ్చి చాలా కాలమైంది కదా, బాప్తిసం పొంది చాలా కాలమైంది కదా, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు ఇంతవరకు చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధానం మహిమకరంగా ఉన్నావా? దేవుని సన్నిధానంలో వచ్చిన వారికి అందరికీ, నిన్ను కలుసుకున్న వారందరినీ నువ్వు బలపరుస్తున్నావా? లేకపోతే వాళ్ళు నీవు నీరసం అయ్యేటట్టు నిన్ను చూసి వాళ్ళు బలహీనలు అయిపోతున్నారేమో. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధానానికి ఎంతో పెందల కాడ వచ్చావు, 3-4 ఏళ్ళది నువ్వు వచ్చి దేవుని సన్నిధానానికి, కానీ ఇప్పుడు ప్రజెంట్గా దేవుని సన్నిధానానికి వచ్చేవాళ్ళు నిన్ను చూసి వాళ్ళు నీరసిల్లిపోతున్నారేమో. అయ్యో, నాకంటే ముందు బాప్తిసం పొందిన వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పాపం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారని ఒకవేళ క్రొత్తగా వచ్చిన వాళ్ళందరినీ నీవు వారి యొక్క ఆశల పైన నీళ్లు చల్లుతున్నావేమో. దేవుని సన్నిధానంలో సంతోషం ఉంటుందని చాలామంది దేవుని సన్నిధానానికి వస్తే నిన్ను బట్టి నువ్వు ఒకవేళ సీనియర్ కావచ్చు బాప్తిసం పొంది, ఒకవేళ నిన్ను బట్టి క్రొత్తగా దేవుని సన్నిధానానికి వచ్చిన వాళ్ళు నీ యొక్క వేషధారణ చూసి, నీ యొక్క ఆంబావను చూసి, మనల్ని అందరినండి ఒకవేళ మనం నడిచే విధానాన్ని చూసి, మన యొక్క పరిస్థితిని చూసి, మనం చేస్తున్న చెడ్డ క్రియలను బట్టి వాళ్ళ మనసు నలిగిపోయేదేమో. హల్లెలూయా. చిన్న పిల్లల లాంటి మనసు కలిగి దేవుని సన్నిధానానికి వస్తుంటే వాళ్ళని దగ్గర తీసుకోగలుగుతున్నారా? ప్రార్థన అయిపోగానే అందరితో ప్రేమతో మనసారా దేవుడిని దీవించునుగా. కానీ మీరు ఎప్పుడైనా మీ ప్రక్కన క్రొత్తగా ఈ సంఘంలోకి వచ్చిన వారితో సెకండ్ తీసుకుంటున్నారా? ఉత్తదే లేదు, ఏదో వచ్చాను పోయాను. క్రొత్తగా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, బ్రదర్ నేను బాప్తిసం పొంది 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, లేకపోతే సంవత్సరం అయింది, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు బ్రదర్, నీ పట్ల కూడా గొప్ప కార్యం చేస్తాడని ధైర్యపరచగలుగుతున్నావా? లేకపోతే మందిరం దాటి బయటికి పోయిన తర్వాత నిన్ను సమాజంలో ఎలా తిరుగుతున్నావు? నేను అయ్యో ఈ వ్యక్తిని పలాని మందిరంలో చూశానే, ఏంటి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఏమండి పలాని మందిరంలో దేవుని మందిరంలో చూశానే, ఇక్కడేంటి ఇక్కడున్నాడు ఈ వ్యక్తి. సినిమా హాల్ గేట్ కాడ ఒకళ్ళు కలుసుకొని సిగ్గుపడుతున్నారా? తలంచుకున్నారా? ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు ఆ బుకింగ్లోనికి వెళ్ళిపోతున్నారా? ఏం చేస్తున్నారు? భక్తుడు ఇచ్చికాను, ప్రభువా ఒక్కసారి, హల్లెలూయా, ఒక్కసారి కనికరించమంటే ఏం చేస్తే తెలుసా? మళ్ళీ అన్నాడు దేవుడు, ఇతనికి 15 సంవత్సరాలు నేను ఆయుష్కాలం నిచ్చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయుష్కాలం ఇచ్చేస్తున్నాను. దేవుని సన్నిధి, రాజా నీ సన్నిధి నాకు చాలుంది ప్రభా. దేవుని సన్నిధి మనకొక పెన్నిది, మనకొక బలము. దేవునికి స్తోత్రం కలుగాక. ఎలా ఉండగలుగుతున్నాం ఈరోజు మనము దేవుని సన్నిధానములో? దుఃఖస్వరముతో దేవుని పిలిచినప్పుడు ఆయన దేవుని యొక్క సన్నిధానములు విని ఆ దానియేలు కంటే ముందుగా దూతలు వచ్చి సింహాల నోళ్లను చూశారు. అపవాదికి, సింహాలు అంటే ఎవరండి? అపవాది నోళ్ళు మూయించబడ్డాడు. రాత్రంతా అపవాది దగ్గరే ఉన్నాడు, రాత్రంతా సింహాల మధ్యలో ఉన్నాడు. చూసారా? సింహాల మధ్యలో ఉన్నాడు, రాత్రంతా వాటి మధ్యలోనే గడిపాడు. ఒకవేళ శత్రువుల మధ్యలో ఉన్నావా, లేకపోతే నీ చుట్టూ నీకు శత్రువులున్నా, నీవు దేవుని సన్నిధానంలో నిర్దోషిగా ఉంటే వాళ్ళ నుండి నన్ను దేవుడు తప్పకుండా కాపాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదామా? ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 33 కీర్తన 18వ వచనం కూడా చూస్తే మనం దేవుని సన్నిధానంలో నేను చెప్పుతున్న అంశము ఆపదలో దేవుని యొక్క సహాయము. ఆపదలో ఉన్న వ్యక్తులకు దేవుని యొక్క సహాయం అనే అంశం మీద నేను ఈ వాక్యాన్ని మాట్లాడుచున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఎంతో శ్రద్ధగా వినండి. ఆపదలో దేవుని యొక్క సహాయము ఎలా వస్తుంది? ఆపదలో ఉన్న వారికి దేవుని యొక్క సహాయము. హల్లెలూయా. ఆపదలో ఉన్న వారికి దేవుని యొక్క సహాయం. అంశం పేరు రాసుకోండి. ప్రతి ఒక్కరికి నోట్స్ తప్పనిసరి ఉండాలి. వచ్చే వారం నుంచి ప్రతి ఒక్కరికి నోట్స్ ఉండాలి, ఒక పెన్ను ఉండాలి. రిఫరెన్స్లు రాసుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. మీరు ఇంటికి వెళ్ళాక బైబిల్ ప్రక్కన పడేయబాకండి, విన్నారా? ధ్యానించండి, బైబిల్ ధ్యానించండి.
చదవండి అక్కడ. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. గట్టిగా చెప్పకూడదమ్మా. ఆకలితో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఆహారము కొరకు తల్లడీలిపోవచ్చున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి వారికి తోడై ఉండను. తర్వాత మరణము నుండి వారి యొక్క ప్రాణములను తప్పించుట. గట్టిగా చెప్పకూడదామండి. మరణము నుండి మన యొక్క ప్రాణములను తప్పించే దేవుడు మన దేవుడు. ఎంతమంది నమ్ముచున్నారు? ఆకలితో ఉన్నప్పుడు ఆహారం ఇచ్చే దేవుడు. మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మరణం నుంచి తప్పించే దేవుడు. గట్టిగా చెప్పకూడదా మరి ఒకసారి? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. యెహోవా దృష్టి. మన మినిస్ట్రీ పేరు ఏం పేరు? దైవ కృప మినిస్ట్రీస్. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన కృప నిలుచుచున్నది. మీకు తెలుసు కదా, మాకు ఒక గొప్ప ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎంత పెద్ద ప్రమాదం తెలుసా? 9వ తారీఖు మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆ రోజే కుటుంబ సభ్యులమంతా కారు ఎక్కాం. కారులో వస్తున్నాం. టైర్ బరస్ట్ అయిపోయింది. టైర్ ఒక్కసారి పెద్ద శబ్దంతో పేలిపోయింది. కారు కంట్రోల్ కాక స్టీరింగు. మా పెద్ద బాబు కేకలు పెట్టిండు, అమ్మా కారు ఆగట్లేదు, ఎట్టా ఏం చేయాలి? చూసారండి, అమ్మా కారు ఆగట్లేదు, ఏం చేయాలి, పడిపోతుంది కారు. పెద్ద కేకేసింది. మా సతీమంది ఎట్రా అన్నది. నేనైతే ఇక అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. మా వెనక లారీ వస్తుంది. లారీ అక్కడే ఆగిపోయింది. లారీ వెనక బస్సులు ఉన్నాయి, కార్లు అన్నీ ఆగిపోయాయి. ఆ రౌండ్ ఇట తిరిగి వచ్చి డివైడర్కి తగిలి దాని పైకెక్కి 3 పల్టీలు కొట్టిందండి.